కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు గంజాయిపై కదం తొక్కుతున్నారు. అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా మచిలీపట్నంలో 10 మంది గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు చిలకలపూడి పోలీసులు. 10 మంది నిందితుల్లో 4 మేజర్లు, 1 మహిళ ఉన్నారు. గంజాయి విక్రయిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాజా అన్నారు. రెడ్ పిచ్ ఏరియాలో మనం ఒక 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గాంజా స్టోర్ చేసి అమ్మటము ఇది గమనించాము. ఈ 10 మెంబర్స్ లో గమనించదగ్గ విషయం ఏంటంటే 6 జువెనైల్స్ ఉన్నారు, అంటే 18 ఏళ్ళు, 4 జువెనైల్స్ ఉన్నారు 18 ఏళ్ల లోపల. యాజ్ వెల్ యాజ్ ఒక ఉమెన్ కూడా గాంజా అమ్మటంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మనం జైలుకు పంపించడం జరిగింది, రిమాండ్ లో ఉన్నారు ప్రస్తుతము. అయినా సరే ఉమెన్ కూడా ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీని ద్వారా మచిలీపట్నం టౌన్ పీపుల్ కి నేను అప్పీల్ చేసింది ఒకటే, సిటిజన్ నుంచి ఇన్ఫర్మేషన్ మాకు పాస్ ఆన్ అవుతుంది గాంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో అదంతా. సో మీవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా మేము అనానిమస్ గా ఉంచుతాము. ఇది కేవలం సిటిజన్స్ వల్లే ఈసారి గాంజా మనం పట్టుకున్నాము. ఇప్పుడు దాకా ఈ 6 నెలల్లో సుమారుగా 35 మందిని మనం జైలుకి పంపించడం జరిగింది. ఇంకా ఒక 70 మంది ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అది కూడా త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని తగు ఆధారాలతో కోర్టుకి సమర్పిస్తాము, రిమాండ్ చేస్తాం వీళ్ళందరినీ. గాంజా మీద ఎట్టి పరిస్థితిలో 0 టాలరెన్స్ అండి. ఎట్టి పరిస్థితిలో మచిలీపట్నంలో యాజ్ వెల్ as కృష్ణా జిల్లాలో గాంజాని మేము ఎల్లో చేయడానికి కానీ లేకపోతే కన్జ్యూమ్ చేయడానికి కానీ మేము యాక్సెప్ట్ చేయము. స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, ఈ రోజు కాదు రేపైనా మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పోలీసులు. సో మానుకోండి, డీఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటిలో కావాలంటే జాయిన్ చేయడానికి కూడా కలెక్టర్ గారి సాయంతో మేము సపోర్ట్ చేస్తాము. దయచేసి కృష్ణా జిల్లాలో గాంజా అనేది కానీ మాదక ద్రవ్యాలు కానీ ఉండకూడదు. ఇది విత్ ఇన్ 2 months లో మేము ఇంప్లిమెంట్ చేస్తాము. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొద్ది గంటల్లో శ్రీహరికోట నుంచి JSLV F-16 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నిసార్ ఉపగ్రహాన్ని నింగులోకి పంపనున్నారు. ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం సాయంత్రం 5:40 JSLV F-16 రాకెట్ను ప్రయోగించనున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో పనిచేసే ఉపగ్రహం ఇది. ఇక దీనిలో L బ్యాండ్, S బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్ను భూమికి పంపిస్తుంది. నిసార్కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫోటోలను తీసే సామర్థ్యం ఉంది. నిసార్ ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాక అడవులు, మైదానాలు, కొండచెరువులు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు ఇలా అన్నింటినీ జల్లెడపడుతుంది. భూకంపాలు, వరదలు, వానలు, సునామీలు, కొండచెరువులు విరుగుపడే ముప్పును, అగ్నిపర్వతాల పేలులను ముందస్తుగా గుర్తించి సమాచారాన్ని అందజేస్తోంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ మరింత సాయం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. రెయిన్బోలు భూమిపై కన్నేసి ఉంచే నిసార్ శాటిలైట్ అధిక రిజల్యూషన్స్తో ఫోటోలు, డేటా అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని కంప్లీట్గా స్కాన్ చేస్తుంది. ఈ ఉపగ్రహం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలకు ఉచితంగా సేవలు అందుతాయి. ఇస్రో, నాసా జాయింట్ వెంచర్ అయిన ఈ ఉపగ్రహం బరువు 2393 kgs. భూమికి 743 కిలోమీటర్ల దూరంలోని లియో ఆర్బిట్లో నిసార్ను ప్రవేశపెడుతోంది రాకెట్.
ఈ నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన ఎల్ బ్యాండ్ రాడార్, ఇస్రోకు చెందిన ఎస్ బ్యాండ్ రాడార్లను అమర్చి ఈ రెండింటి డేటాను సమ్మిళితం చేసి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ను 12 మీటర్ల వ్యాసం కలిగిన యాంటెనాను ఏర్పాటు చేశారు. ఇలాంటి ఉపగ్రహం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది కావడం విశేషం. నిసార్ ఉపగ్రహం లాంచ్ సందర్భంగా తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ దేవాలయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణ టీం సందర్శించింది. JSLV F-16 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు. ఈ శాటిలైట్ని ఎర్త్ అబ్జర్వేషన్ కోసం ప్రయోగిస్తున్నామని ఇస్రో చైర్మన్ చెప్పారు. నిసార్ ప్రయోగంతో విశ్వవీధిలో భారత్ మరోసారి విజయకేతనం ఎగురవేయనుంది అని తెలిపారు. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చలో ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. ప్రపంచమంతా భారత్ను వెన్నుదన్నిగా నిలిస్తే ప్రతిపక్షం మాత్రం వెన్నుపోటు పొడిచేలా మాట్లాడుతుందని మోడీ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పుల విరమణపై భారత్కు ఏ దేశమూ సూచించలేదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే కాల్పుల విరమణ జరిగిందన్న విపక్షాల ఆరోపణలను ప్రధాని మోడీ తిప్పికొట్టారు. ఆపరేషన్ సింధూర్ ఆపాలని పాకిస్తాన్ ప్రాధేయపడితేనే కాల్పుల విరమణ చేశామని మోడీ స్పష్టం చేశారు. स्पष्ट नीति थी, सुविचारित नीति थी, सेना के साथ मिलकर के तय की हुई नीति थी और वे ये थी कि हम आतंक, उनके आका, उनके ठिकाने, ये हमारा लक्ष्य है. और हमने कहा, पहले दिन प्रेस कॉन्फ्रेंस में कहा है कि हमारा एक्शन नॉन एक्सीलेटरी है. ये हमने कह करके किया है और इसके लिए साथियों हमने हमला रोका. अध्यक्ष जी, दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. उसी दौरान 9 तारीख को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया. वो घंटे भर कोशिश कर रहे थे, लेकिन मेरी सेना के साथ मीटिंग चल रही थी, तो मैंने उनका फोन उठा नहीं पाया. बाद में मैंने उनको कॉल बैक किया. मैंने कहा कि आपका फोन था, 3-4 बार आपका फोन आ गया, क्या है? तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है. ये उन्होंने मुझे बताया. मेरा जो जवाब था, जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा. मेरा जवाब था, अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा. ये मैंने अमेरिका के उपराष्ट्रपति को कहा. ये भारत की పహల్గామ్ ఉగ్రవాదులను ఎందుకు మట్టుబెట్టలేదని ఇన్నాళ్ళు అడిగారని, నిన్న ఎన్కౌంటర్లో హతమైతే ఇప్పుడెందుకు చంపారని విపక్షాలు అడగడంలో ఆంతర్యం ఏంటని మోడీ ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి భారత డిఫెన్స్ శక్తి సామర్థ్యాలు తెలిసాయని, ఆత్మనిర్భర్ భారత్తో చేపట్టిన ఆయుధ సంపత్తి కొనుగోళ్లు 100% పెరిగాయని మోడీ ధీమా వ్యక్తం చేశారు. పీఓకేని స్వాధీనం ఎందుకు చేసుకోలేదని అడుగుతున్న
కాంగ్రెస్ భారత్ భూభాగాలు చైనా పాకిస్తాన్ ఎప్పుడు ఆక్రమించాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నెహ్రూ చేసిన తప్పులను సరిదిద్దేందుకే సింధు జలాల ఒప్పందాలను రద్దు చేసి భారత నేలను సస్యశ్యామలం చేస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. నీళ్లు రక్తం ఒకటే చోట ప్రవహించబోవని మరోమారు పాకిస్తాన్కు భారత ప్రతిపక్షానికి మోడీ గట్టిగా బదులిచ్చారు. ఆపరేషన్ సింధూర్ చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ఈ ఆపరేషన్ ప్రధానంగా ప్రధాని మోడీ వ్యక్తిగత ప్రతిష్టను కాపాడడానికే నిర్వహించారని ఆరోపించారు. దేశ భద్రత కంటే వ్యక్తిగత ఇమేజ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. భారత్ పాకిస్తాన్ ఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలపై ప్రధాని మౌనం వహించాడని ప్రశ్నించారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తన ఘనతే అని, అందుకోసం వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మోడీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ట్రంప్ను అబద్ధాల కోరు అని మోడీ ప్రకటించాలని గాంధీ సూటిగా సవాల్ విసిరారు. I said freedom of maneuver, meaning freedom to the Air Force. Now listen to this quote very carefully. Captain Shiv Kumar, Defense Attaché Indonesia, he says, I may not agree with him that India lost so many aircraft, but I do agree that we did lose some aircraft. And that happened only because of the constraint given by the political leadership to not attack the military establishment and their air defense. Meaning you went into Pakistan, you attacked Pakistan, and you told our pilots, do not attack their air defense system. Meaning you told our pilots, go and attack and face the air defense system of Pakistan. Meaning you tied their hands behind their backs. Right? And the defense minister has said this in Parliament House itself, that we told the Pakistanis that we are not going to attack their infrastructure. इन्होंने बोला पब्लिकली हाउस में कि भैया हम आपके जो मिलिट्री इंफ्रास्ट्रक्चर है, आपके एयर डिफेंस सिस्टम को हम नहीं अटैक करेंगे, और दूसरे साइड से आप हमारे पायलट भेज रहे हो, क्या होगा? हवाई जहाज गिरेंगे. దేశంలో ఉగ్రమూలాలు దెబ్బతీస్తే మరి ఉగ్రవాదులు పహల్గాం వరకు వచ్చి ఎలా దాడి చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. పహల్గాంలో భద్రతాపరమైన లోపాలకు హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను ఇండియా కూటమి ప్రశంసించిందని, దేశ ప్రయోజనాల కోసం కేంద్రానికి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలపై ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ ఖర్గే ప్రశ్నించారు. उन्होंने दावा किया कि आई स्टॉप्ड, सर इन्वर्टेड कामा में, आई स्टॉप्ड ए वॉर बिटवीन इंडिया एंड पाकिस्तान. ये ट्रंप ने कहा, हम सभी ने सुना, वो भी सुने, युद्ध विराम की घोषणा हुई. सवाल यह है कि घोषणा किसने की और कहां से हुई और किस जगह से हुई, यह हमको मालूम करना था. इस सीज फायर की घोषणा हमारे प्रधानमंत्री ने नहीं की, विदेश मंत्री ने नहीं की, रक्षा मंत्री ने भी नहीं की, बल्कि वाशिंगटन से अमेरिका के राष्ट्रपति ट्रंप ने की. उन्होंने दावा किया और उन्होंने दावा किया कि आई स्टॉप्ड, सर इन्वर्टेड कामा में, आई स्टॉप्ड ए वॉर बिटवीन इंडिया एंड पाकिस्तान. ये ट्रंप ने कहा, हम सभी ने सुना, वो भी सुने, युद्ध विराम की घोषणा हुई. सवाल यह है कि घोषणा किसने की और कहां से हुई और किस जगह से हुई, यह हमको मालूम करना था. इस सीज फायर की घोषणा हमारे प्रधानमंत्री ने नहीं की, विदेश मंत्री ने नहीं.
బ్రేక్ ని చూస్తున్నాం. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యాలోని కమట్స్కా ద్వీపకల్పానికి సమీపంలో రిక్టర్ స్కేల్పై తీవ్రత 8.7గా నమోదైంది. దీంతో జపాన్ వాతావరణ శాఖ రష్యా తీరంలో సునామీ హెచ్చరిక జారీ చేసింది. 3 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. జపాన్ టైం ఇండియా కంటే 3 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. దీని ప్రకారం ఈ భూకంపం బుధవారం ఉదయం 8 గంటల 25 నిమిషాలకు సంభవించింది. ప్రాథమిక తీవ్రత 8.7గా నమోదైందని ఆ సంస్థ తెలిపింది. Стой, Господи, Боже мой! Когда успокоится все? Ой-ой-ой-ой-ой-ой-ой-ой! Йося! Йосечка мой маленький, Йосечка! Йося! Стой! Господи, Боже мой! జపాన్ పసిఫిక్ తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్కేడో నుంచి భూకంపం దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుస్తోంది. Йося! Стой! Господи, Боже мой! Стой, Господи, Боже мой! Когда успокоится все? Ой-ой-ой-ой-ой-ой-ой-ой! Йося! Йосечка мой маленький, Йосечка! Йося! భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కమట్స్కాలో ఎంత మేర ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని రష్యా నుంచి తక్షణ సమాచారం లేదు. హవాయికి ద్వీపానికి మాత్రం సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. Господи, Боже мой! Стой, Господи, Боже мой! Когда успокоится все? Ой-ой-ой-ой-ой-ой-ой-ой! ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్కు ఊరట లభించింది. జగన్ పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించింది. షేర్ల బదిలీకి సంబంధించి ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ వేశారు. దాంతో పాటుగా తన భార్య భారతి పేరుతో ఉన్న వాటాలను అక్రమంగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల బదిలీ చేసుకున్నారని ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు జగన్. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై సుదీర్ఘంగా విచారణ చేసిన ఎన్సీఎల్టీ జగన్ వాదనలో ఏకీభవించింది. విజయమ్మ, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు వెల్లడించింది. ఎన్సీఎల్టీ తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. వైసీపీ పీఏసీ సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వేధింపులపై ప్రత్యేక యాప్ తెస్తున్నామని, వైసీపీ కార్యకర్తలను ఎవరు వేధించిన ఆధారాలు యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్నీ సేవ్ చేస్తామన్న జగన్ అధికారంలోకి రాగానే డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తామన్నారు. మన వాళ్ళని వేధించిన వారందరికీ సినిమా చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్. అందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని, గ్రామ కమిటీలో నిర్మాణం సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ఈ అంశంలో నాయకులు మరింతగా ఇన్వాల్వ్ అవ్వాలన్నారు. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు జగన్. సీనియర్ నేతలను తప్పుడు కేసులు ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సంప్రదాయం కొనసాగితే టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం.
సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు విత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఇత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని ఏదైతే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకారంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. 11 సీట్లు వచ్చిన వైసీపీని చూస్తే కూటమి నేతలకు భయం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన జగన్కు భద్రత కల్పించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. Z+ కేటగిరీ భద్రత కల్పించకుండా కుట్రలకు తరలిపుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పుడు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడుతున్న వారికి తమ అధికారంలోకి రాగానే తగిన గుణపాఠం చెబుతామని రోజా కామెంట్ చేశారు. వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి యూజ్ చేస్తున్నారు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ గారు జిల్లా పర్యటనకు వస్తే కనీస భద్రత కూడా లేకపోవడం చాలా బాధాకరం. కుట్ర రాజకీయాలు చేయడము, వెన్నుపోటు రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మేమంతా ఆందోళన చెందాం. అందరం కూడా పిఏసీలో దాని మీద డిస్కస్ చేశాము. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న ఒక్క నీతిమాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి మిథున్ రెడ్డి గారు గాని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గాని, చెవిరెడ్డి గారు గాని, ఇప్పుడు వాళ్ళు కాదని ఇంకా వాళ్ళ పిల్లల్ని, మొన్న చూస్తే హారిక గారు జడ్పీ చైర్మన్ ఆవిడ భర్త మీద దాడి చేసి కార్లు పగలగొట్టి బూతులు తిట్టి మళ్ళీ ఆవిడ మీద కేసు పెట్టడం అనేది ఈ ఒక్క ప్రభుత్వంలో, ఈ ఒక్క రాష్ట్రంలోనే జరుగుతుంది. మీరు తప్పుడు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము. మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. మేనిఫెస్టో, రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు కార్యక్రమం ద్వారా వెళ్తోంది. ఎందుకంటే ఈరోజు లిక్కర్ కి మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి? లిక్కర్ కి చెవిరెడ్డి గారికి ఏం సంబంధం అండి? లిక్కర్ కి ఇంకొకరికి ఏం సంబంధం అండి? ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా? ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా? ఈరోజు బెల్ట్ షాపులు రిమూవ్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హితంగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో తలెత్తకూడదని కోర్ సిటీలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ORR బయటకు తరలించాలని సీఎం ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని, ఇందుకు రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. వైసీపీపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు చంద్రబాబు శ్రమిస్తున్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింగపూర్ లాగా అమరావతిని అభివృద్ధి చేస్తామని 10 ఏళ్ల ముందే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం
చెప్తే న్యాయస్థానాలు జడ్జిలు శిక్ష వేసే పరిస్థితి ఉందా? ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుందని మండిపడ్డారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బంగారు శంఖం చక్రాలను చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ విరాళంగా సమర్పించారు. ఉదయం బ్రేక్ దర్శన సంస్థకు చెందిన వాళ్ళు ఆలయంలోకి వెళ్లిన ధ్వజస్తంభానికి మొక్కుకుని బంగారు శంఖం చక్రం విరాళంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం దాత కుటుంబాన్ని అదనపు ఈవో స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ మర్యాదల ప్రకారం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 2.5 కేజీల బరువు గల బంగారు శంఖం చక్రం అందించినట్లుగా తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికలపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో హరీష్ రావు, కేటీఆర్ కీలక భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్ను సిద్ధం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వరకే బీఆర్సీ కేడర్తో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. గులాబీ కార్యకర్తలను లోకల్ బడి ఎన్నికలకు కేటీఆర్ సిద్ధం చేస్తున్నారు. మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ చేసింది. స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలను సమ్మేతం చేసేందుకు ప్రజల వద్దకు కాంగ్రెస్ అనే పేరుతో టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలు, ముఖ్య నాయకులతో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సమావేశమయ్యారు. వారం రోజుల పాటు కాంగ్రెస్ పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి దశలో 6 ఉమ్మడి జిల్లాలు కవర్ అయ్యేలా పాదయాత్రల రూట్ మ్యాప్ సిద్ధం చేసింది టీపీసీసీ. ఇక పరిగిలో ప్రారంభమై వర్ధనపేటలో పాదయాత్ర ముగినుంది. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ల ఆధ్వర్యంలో పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు చేపట్టనున్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో పరిగి, మెదక్ జిల్లాలో ఆందోళ్, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, కరీంనగర్ జిల్లాలో చొప్పదండి, వరంగల్ జిల్లాలో వర్ధనపేటలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ స్పెర్మ్ టెక్ కార్యాలయంలో పోలీసుల సోదాలు ముగిశాయి. ఓనర్ పంకజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పెర్మ్ టెక్ కేంద్రంగా సృష్టి లాంటి సెంటర్లకు వీర్య కణాలు సరఫరా చేస్తున్నాయి. డబ్బుల ఆశ చూపి యువకుల నుంచి వీర్య కణాలు, అండాలను సేకరిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీర్య కణాల కోసం యువకులకు 5 నుంచి 10,000, అండాల కోసం యువతులకు 30,000 నుంచి 50,000 వరకు ఇస్తున్నట్టుగా గుర్తించారు. ఇక ఈ సోదాల్లో స్పెర్మ్ టెక్ కార్యాలయం నుంచి వీర్య కణాలు, అండాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.